ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రాయల్ లైఫ్ అండ్ న్యూమరాలజీ ఏనుగుల వెంకటరెడ్డి ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త మనతో ఉన్నారు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఓకే సరే, అసలు సంఖ్యాశాస్త్రంలో న్యూమరాలజీ దేనిని అనుసరించి నేమ్ కరెక్షన్ చేస్తారు? చూడండి, మనము ఈ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఒక అంతర్భాగంగా గత ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే సంఖ్యాశాస్త్రంలో మనము నేమ్ కరెక్షన్ తీసుకోవాలంటే బర్త్ నెంబర్, డిస్టినీ నెంబర్, సోలార్ నెంబర్ అనేటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయండి. అయితే బర్త్ నెంబర్ను మనం తెలుగులో జన్మ సంఖ్య అంటాము, డిస్టినీ నెంబర్ను మనము విధి సంఖ్య అంటాము, సోలార్ నెంబర్ను గ్రహ సంఖ్యగా మనం తీసుకుంటాం మేడం. ఈ 3 అంశాలను బేస్ చేసుకొని మనము న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, యాక్చువల్గా బర్త్ నెంబర్, డిస్టినీ నెంబర్, తర్వాత సోలార్ నెంబర్లను అసలు ఎలా తెలుసుకుంటారు? ఓకే మేడం, ఇక్కడ బర్త్ నెంబర్ అనేటువంటిది మనము ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీలోని కేవలం పుట్టిన తేదీని మాత్రమే సింగిల్ డిజిట్ అంటే ఏక సంఖ్యగా కూడితే వచ్చేది బర్త్ నెంబర్, దాన్ని జన్మ సంఖ్య అంటాము. డిస్టినీ నెంబర్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీలోని పుట్టిన తేదీని, నెలను, సంవత్సరాన్ని అన్నీ కూడా కూడి ఏక సంఖ్యగా చేస్తే వచ్చేది డిస్టినీ నెంబర్ అవుతుందండి. సోలార్ నెంబర్ గ్రహ సంఖ్య అనేటువంటిది మనకు ఇలా పట్టికలు ఉంటాయండి. ఈ పట్టికల ద్వారా మనము సోలార్ నెంబర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ద్వారా మనం సోలార్ నెంబర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. అసలు సార్ న్యూమరాలజీలో ఉన్న పద్ధతులు ఏంటి సార్, దాని గురించి తెలియజేస్తారా? ఓకే మేడం, చక్కగా అడిగారు. న్యూమరాలజీలో చార్లియన్ పద్ధతి, పైథాగరస్ పద్ధతి, చైనీస్ పద్ధతి, యూనిట్ పద్ధతి అని ఇలా అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి. అయితే ఈ చార్లియన్లోనే దీన్ని పోలినట్టుగా కబాల సిస్టమ్ అని, హీరో సిస్టమ్ అని, హిబ్రూ సిస్టమ్ అని ఉన్నాయండి. అంటే చార్లియన్లో ఏవైతే అక్షరాలకు విలువలు ఇవ్వబడ్డాయో అదే మాదిరిగా హిబ్రూ సిస్టంలో కానీ, కబాల సిస్టంలో కానీ, కీరోలో కూడా ఇవ్వబడ్డాయండి. కొంతమంది న్యూమరాలజిస్టులు ఇవి వేరే విధానాలని సూచించడం జరుగుతుంది. అలా కాదండి, ఇవన్నీ కూడా ఒకే విభాగంలోనికి, చార్లియన్లోనికే వస్తున్నాయండి. అయితే ఇక్కడ మనము అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో మోర్ దెన్ 75% పైథాగరస్ సిస్టాన్ని ఉపయోగిస్తే మన ఇండియాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, అదే మాదిరిగా చైనాలో కానీ మోర్ దెన్ 75% చార్లియన్ సిస్టాన్ని వాడుతున్నారండి. ఓకే సార్, యాక్చువల్గా చార్లియన్, పైథాగరస్ పద్ధతులలో అక్షరాల విలువల్ని ఎలా తెలియజేస్తారు? ఓకే మేడం, నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సార్, మనము పైథాగరస్, చార్లియన్స్ పద్ధతిలో అక్షరాల విలువల్ని తెలియజేస్తా అన్నారు. అసలు ఏ విధంగా తెలియజేస్తారు? ఓకే మేడం, అక్కడ మనకు ఇవ్వబడినటువంటి శాస్త్రజ్ఞులు ఏవైతే ఇచ్చారో మన పూర్వీకులు, వాటి యొక్క విలువలను ఇక్కడ బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొదటగా చార్లియన్ చెప్తున్నానండి. ఓకే, చార్లియన్ సిస్టంలో 1 అనేటువంటి సంఖ్యకు మనకు ఏ, ఐ, జే, క్యూ, వై అనేటువంటి లెటర్స్కు నెంబర్ 1 ఇచ్చారండి. అదే మాదిరిగా నెంబర్ 2 బి, కే, ఆర్ ఇవ్వబడింది. ఓకే, నెంబర్ 3 సి, జి, ఎల్, ఎస్ అనేటువంటిది నెంబర్ 3గా తీసుకోబడిందండి. 4 డి, ఎం, టి నెంబర్ 4గా తీసుకున్నారండి. నెంబర్ 5 ఈ, హెచ్, ఎన్, ఎక్స్ అనేటువంటిది నెంబర్ 5గా తీసుకోబడిందండి. ఓకే, నెంబర్ 5 అనేటువంటిది ఈహెచ్ఎన్ఎక్స్గా తీసుకున్నారండి. అదే మాదిరిగా నెంబర్ 6 తీసుకుందాం ఇప్పుడు. ఓకే మేడం, నెంబర్ 6 అనేటువంటిది ఓకే సార్, యు, వి, డబ్ల్యూ ఈ లెటర్స్కు నెంబర్ 6 ఇవ్వబడిందండి. తర్వాత నెంబర్ 7 ఓజెడ్, ఓజెడ్కు నెంబర్ 7 ఇచ్చారు. నెంబర్ 8 పిఎఫ్ ఇవి ఇవ్వబడ్డాయండి. అయితే చార్లియన్ సిస్టంలో 9 సంఖ్యకు అక్షరాల విలువలు అనేటువంటిది మన శాస్త్రజ్ఞులు ఇవ్వడం జరగలేదండి. అది పైథాగరస్ సిస్టంలో తీసుకున్నారు. ఆ పైథాగరస్ సిస్టంలో కూడా మనకు అక్షరాల యొక్క సంఖ్య విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇక్కడ పైథాగరస్ సిస్టంలో వీటి యొక్క విలువలను చాలా ఈజీగా ఉండే విధంగా తీసుకున్నారండి. ఈ పద్ధతిలో ఏం చేశారంటే 1 2 3 4 5 6 7 8 9 ఇలా తీసుకొని ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ ఇలా తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసారండి. జే, కే,
ఎల్ ఎం ఎన్ ఓ ఓ పి పి క్యూ క్యూ ఆర్ ఇలా తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ ఎస్ వచ్చి ఎస్ వస్తుందేమో. ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై ఎక్స్ జెడ్. వై జెడ్. జెడ్ ఇలా తీసుకున్నారండి. Okay. అయితే ఇక్కడ ఈ పైథాగరస్ సిస్టంలో మాత్రమే ఈ 9 సంఖ్యాబలం ఇవ్వబడిందండి. అంటే అక్షరాలకు 9 విలువ ఇవ్వబడింది. అది మనకు చార్లియన్ సిస్టంలో ఆ 9 అనేటువంటి సంఖ్య అవుపించదండి. ఓకే, ఇప్పుడు మనం పైథాగరస్ సిస్టమ్ మనం మామూలుగా పైథాగరస్ గురించి చార్లియస్ నుంచి కూడా తెలుసుకున్నాం కదా. ఒక ప్రముఖమైన వ్యక్తిని ఉదాహరణగా చేస్తూ మీరు సంఖ్యాశాస్త్రం అతని గురించి చెప్పగలుగుతారా? ఓకే ఓకే మేడం, తప్పకుండా. చూడండి, మనం ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని, అతని యొక్క పుట్టిన తేదీ ఏముంది, అతని యొక్క పేరులో ఏ విధమైనటువంటి సంఖ్యాబలం ఉంది, ఏ విధమైనటువంటి సంఖ్యాబలం ఉంటే అతడు ఏ విధంగా ఈ సమాజంలో గుర్తించబడ్డాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా తీసుకుంటున్నాము. అయితే చూడండి మేడము, మనకు చార్లీ చాప్లిన్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. హాస్యనటుడు, ప్రముఖ హాస్యనటుడు, అంటే ఈ అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి. అతని యొక్క బాల్యం ఎలా ఉంది, అతడు న్యూమరాలజీ కరెక్షన్ తెలియకుండానే అతని అనే యొక్క పేరు న్యూమరాలజీ సంఖ్యాబలంలో కుదరడం జరిగింది. అతడు న్యూమరాలజీ బలంలోకి రాకముందు అతని యొక్క జీవితం ఎలా ఉంది, న్యూమరాలజీ తర్వాత అంటే అతని యొక్క పేరు కొంత మార్పు చెందిన తర్వాత అతను ఏ విధంగా అతని లైఫ్ ఉన్నదో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే చూడండి మేడం, ఇక్కడ చార్లీ చాప్లిన్ యొక్క అసలు పేరు వేరే అండి. చార్లీ చాప్లిన్ యొక్క అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ అండి. ఓకే, చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఓకే, చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ అండి. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/4/1889. ఓకే, ఇతని యొక్క డిఓబి డేట్ ఆఫ్ బర్త్. ఓకే. అయితే చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తి తన యొక్క బాల్యంలో ఎలా ఉన్నాడు, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి ఈ సంఖ్యాబలంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇక్కడ మనము ఈ చార్లీ చాప్లిన్ మనం చార్లియన్ సిస్టంలో మనం ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ చార్లియన్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాం కనుక ఈ చార్లియన్ సిస్టంలో అతను ఏ సంఖ్యాబలంలో ఉండబడినాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దామండి. చార్లియన్లో విలువలు ఇస్తున్నానండి. ఓకే, మీరు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా టకాటకా నంబర్లు అవును మేడం, నేను చెప్పేస్తున్నారు. ఈ యొక్క ఫీల్డ్లో దాదాపుగా నేను 12 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ఓకే సార్. కాబట్టి ఇలా సాధ్యమవుతుంది. అయితే చూడండి, వీటన్నిటి విలువలు మనం యాడ్ చేస్తే 79 వస్తుందండి. ఓకే, 79. అయితే మనం ఈ 79 అనేటువంటి దాన్ని సింగిల్ డిజిట్ చేస్తే 7 + 9 చేస్తే ఏమవుతుందండి 16 అంటే అగైన్ మళ్ళీ 7 అయిపోతుంది. 16 కలిపితే మళ్ళీ 7 వస్తుంది. సింగిల్ డిజిట్ చేస్తే 7 వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏముంది 16/4/1889 ఉంది. సో ఇతని యొక్క బర్త్ నెంబర్ ఏమున్నది 617. 16 అంటే 7 సింగిల్ డిజిట్ చేయాలి కదా మేడం. ఓకే, ఓకే. అదే మాదిరిగా ఇతని యొక్క డిస్ని ఇవన్నీ మనం యాడ్ చేయాలండి. 4. ఓకే, 9, 1, 10, 18, 26, 30, 36, 1, 37. 37 అంటే 3 + 7 10. అగైన్ 1 + 0 1. కాబట్టి డిస్టిన్ నెంబర్ విధి సంఖ్య 1 అవుతుందండి. సోలార్ నెంబర్ మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చెప్పాము, ఒక టేబుల్ ఉంటుందండి. ఆ టేబుల్ ప్రకారం మనం దాన్ని సోలార్ నెంబర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ప్రకారం కనుక తీసుకున్నట్లయితే 9 అవుతుందండి. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ 7కి ఏవి ఫ్రెండ్లీ అంకెలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాము. 1, 7 అనేవి బాగా ఫ్రెండ్లీగా ఉంటాయండి 7కి. అదే మాదిరిగా 1కి 1, 3, 7, 9 ఉంటుంది. 9కి 1, 3, 7 అనేటువంటి ఫ్రెండ్లీ అంకెలండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మేడం, చూడండి ఇందులో ఉన్నటువంటి ఈ బర్త్ నెంబర్లో, డిస్ట్రిక్ట్ నెంబర్, సోలార్ నెంబర్లో ఉన్న కామన్ అంకెలు ఉన్నాయి ఇక్కడ. 1, 3, 7 అనేవి కామన్ గా ఉన్నాయి. 1, 7 ఉంది మేడం. 1, 7 ఉంది. 1, 7 అంతే. కాబట్టి ఇప్పుడు మనము ఇతని యొక్క నేమ్ వైబ్రేషన్ 1లో కానీ 7లో కానీ ఉండవచ్చు. ఓకే. ఇతని యొక్క నేమ్ కరెక్షన్ ఇవ్వాలంటే 1 or 7లో ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏమవుతున్నామంటే ఈ 7లో మనకు కొన్ని నెంబర్లు మాత్రమే మంచి సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఈ చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ అంటే ఆల్రెడీ 7లో ఉన్నాడు. మరి ఆయన యొక్క జీవితము
మరి బాల్యమైనటువంటి జీవితం చాలా కష్టాలమయంగా ఉంది. ఎందుకు అని అంటే ఈ 79 అనేటువంటి నెంబరు లీడర్ నెంబరే, కానీ ఇది ఏం చేస్తుందంటే బాల్యంలో అంటే మన యొక్క అర్ధ భాగమైనటువంటి జీవితాన్ని, దుర్భరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చార్లీ స్పెన్సర్ చాప్లిన్ తన యొక్క బాల్యమైనటువంటి జీవితాన్ని చాలా దుర్భరంగా గడిపిండండి. అతను చాలా పేదరికం చాలా ఇబ్బందులు పడ్డాడు. లండన్లో ఉన్నటువంటి వ్యక్తి అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. అయితే అతనికి తెలియకుండానే, ఏ విధమైనటువంటి న్యూమరాలజీ అవగాహన లేకుండానే కాస్త ఈ పేరు ఏమైపోయిందండి, ఈ స్పెన్సర్ అనేటువంటిది మాయమైపోయిందండి. స్పెన్సర్ మాయమైపోయి అప్పుడు ఏమైపోయిందంటే అయితే ఈ చార్లీ స్పెన్సర్ చాప్లిన్ కాస్త చార్లీ చాప్లిన్గా మారిండండి. అంటే పలకడం చాలా లాంగ్ అవుతుందని చాలా షార్ట్ కట్లో చేసుకున్నాడు. అదే అతనికి ఆయనకి అది కలిసి వచ్చింది మేడం, చార్లీ చాప్లిన్. ఇలా అతనికి తెలియకుండానే అలా పేరు మార్పు జరగడం జరిగిందండి. అదే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా పిలవడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత అతని యొక్క సంఖ్యాబలం ఇప్పుడు ఎందులోకి వచ్చిందో చూద్దామండి. ఇవన్నీ యాడ్ చేస్తే మేడం ఇప్పుడు ఇది 46లో ఉంది. 46 అంటే నెంబర్ 1. మనం ఇంతకుముందు అనుకున్నాం మేడం, ఈ చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తి యొక్క నేమ్ వైబ్రేషన్ ఎందులో ఉండాలి, 1 or 7 అనుకున్నాము. అయితే అతను ఆల్రెడీ 7లో ఉన్నాడు, కానీ అది మంచి సంఖ్య లేదు. 79 అనేటువంటిది దుర్భరమైన జీవితాన్ని ఇస్తుంది ఆఫ్ లైఫ్ను. కాబట్టి అతను ఎప్పుడైతే ఈ 46లోకి వచ్చాడో, చార్లీ చాప్లిన్గా ఎప్పుడైతే మారాడో 46కి వచ్చాడు. ఈ 46 అనేటువంటి సంఖ్య మ్యాగ్నెటిక్ సంఖ్య అంటారు, లీడర్ సంఖ్య అంటారు. ఇది ఏం చేస్తుందంటే అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ 46 అనేటువంటి సంఖ్య ఏం చేస్తుంది, ఒక వ్యక్తి అంతర్జాతీయంగా ఎదగడానికి ఇది వైబ్రేషన్ ఇస్తుంది. అదే మాదిరిగా ఇది ఏం చేస్తుందంటే ఈ సంఖ్య అనేటువంటిది రాజభోగాలను ఇస్తుంది. ఎప్పుడైతే ఈ చార్లీ చాప్లిన్ ఈ 46 సంఖ్య బలంలోకి రావడం జరిగిందో అప్పటి నుంచి అతని యొక్క జీవితం అనేటువంటిది చాలా బ్రైట్గా ఉండడం జరిగింది. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు. అనేక సిరి సంపదలు వచ్చాయి, రాజభోగాలు అనుభవించాడు, విశ్వవిఖ్యాత పేరు సంపాదించుకున్నాడు, ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకోవడం జరిగింది. ఈ ఒక్క ఉదాహరణతో మనము ఈ సంఖ్యాశాస్త్రాన్ని 100కి 100 పాళ్ళు మనం దీన్ని నమ్మవచ్చు అనేటువంటిది ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మేడం. సార్, మనము వాట్సాప్ ద్వారా కొన్ని నంబర్లను కూడా మనం సెట్ చేస్తున్నాం కదా లక్కీ డ్రాలో తీసి. ఇప్పుడు మనకు నల్గొండ జిల్లా నుంచి దోతి అక్కలయ్య, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5-2-1982. తన గురించి వివరంగా చెప్పగలుగుతారా? ఓకే మేడం, తప్పకుండా చేస్తాను. అక్కలయ్య AKKALAIAHగా అక్కలయ్య తన యొక్క పేరును ఇవ్వడం జరిగింది. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పారు మేడం? 5-2-1982 IAH. ఓకే, అయ్యా. ఓకే, AKKALAIAHగా ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే ఇది మనము ఈ అక్కలయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇతని యొక్క ప్రాబ్లం ఏంటి, ఇతనికి మనం ఏ విధమైనటువంటి కరెక్షన్ ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇతని యొక్క బర్త్ నెంబర్ 5 అవుతుందండి. డిస్ట్రిక్ట్ నెంబర్ వచ్చేసి 9-10, 18, 20, 22, 5, 27 అంటే ఎంత అవుతుంది మేడం? 9 అవుతుంది. అదే మాదిరిగా మనం సోలార్ నెంబర్కి మనం ఏం చేస్తున్నాము, ఓ పట్టిక ద్వారా సోలార్ నెంబర్ మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే సోలార్ నెంబర్ పట్టికలో కనుక మనం తీసుకున్నట్లయితే ఇతని యొక్క సోలార్ నెంబర్ ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇది పట్టికల ద్వారానే మనం గ్రహించాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ 5కి ఫ్రెండ్లీ నెంబర్ 5కి 156 అవుతుందండి. అదే మాదిరిగా 9 137, 4కి 1379. అయితే ఇక్కడ చూడండి, కామన్ అంకెలు ఏమున్నాయి మేడం ఇందులో? 1 ఉంది. అన్ని మూడింట్లో ఉన్నటువంటి సంఖ్య 1. అయితే కాబట్టి ఇతని యొక్క బర్త్ నెంబర్ని మనము 1 అంటే 1 వైబ్రేషన్ వచ్చేటట్లుగా మనం పేరు కనుక పెట్టుకున్నట్లయితే ఈ అక్కలయ్య ఫేస్ చేస్తున్నటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి చాలా సునాయాసంగా బయటపడడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతను 5లో పెట్టినా కూడా సక్సెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఫ్రెండ్లీగా ఉన్నది, అగైన్ ఈ 4కు సమసంఖ్య అవుతుందండి. అది అంటే ఈక్వల్ ఉండేటువంటి సంఖ్య. అది కొన్ని విషయాలను మనం అవి ఇంకా లోతుగా వెళితే అది అర్థమవుతుంది. సో మనం ముఖ్యంగా 1లో కనుక సంఖ్యాబలం ఇచ్చేసినట్లయితే మంచి బ్రైట్ ఫ్యూచర్ చూడడానికి అవకాశం ఉంటుందండి. సో అక్కలయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు?
AKKALA ఐఏ IAH. ఈ అక్కలయ్య గారు ఏ విధమైన కరెక్షన్ చేయనప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం. 1 2 2 1 3 1 1 1 5 3 2 5 6 3 9 10 11 12 5 17 అంటే 8 సంఖ్యను మనము శని సంఖ్య అంటామండి. సాటర్న్ ఇది ఈ శని సంఖ్యలో ఉండడం జరిగింది అక్కలయ్య గారు. ఈ 17 సంఖ్యాబలం అనేటువంటిది అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే 8 అతనికి ఫ్రెండ్లీగా ఉందా? ఎక్కడ లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ 17 అనేటువంటి సంఖ్య ఏం చేస్తుందంటే అతనికి అనేక రకాల అపజయాలను ఇస్తుంది, డిఫీట్స్ ఇస్తుంది, ఇంకా అపనిందల పాలు కావాల్సి వస్తుంది, తను చేయనటువంటి తప్పులకు కూడా నిందల పాలు కావాల్సి వస్తుంది, ఇంకా అనేక రకాల కోర్టు కేసెస్ను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా అక్కలయ్య గారు ఈ నెంబరు బలంలో ఉండడం వల్ల తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కలయ్య గారు మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మీకు చాలా చక్కటి నెంబర్లోకి మీ పేరు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా విని అక్కలయ్య గారు మీ యొక్క పేరును మేము చెప్పే విధంగా ఫాలో అవుతే మీరు అనేక రకాలైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పేరు యాడ్ చేయరా సార్ దీనికి? ఇంకొక చక్కటి ప్రశ్న. ఇంటి పేరు అంటే చేయొచ్చు, అది అప్పుడు పుట్టిన పిల్లలకు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఇన్స్టంట్ రిజల్ట్స్ రావాలి, వెంటనే రిజల్ట్స్ రావాలంటే మనం పిలిచేటువంటి పేర్లు చేసుకుంటే తొందరగా రిజల్ట్స్ రావడానికి. ఇప్పుడు మామూలుగా సార్ సైన్ చేసేటప్పుడు ఇప్పుడు దోతి అక్కలయ్య అని ఉంది కదా, మనం రాసేటప్పుడు పేరుతో సహా అలా రాయాలా లేకపోతే మన పేరు మాత్రం? ఇప్పుడు ఒకటి మేడం, ఇది మనము పూర్తిగా అతను సర్టిఫికేట్స్లో కానీ అలా చేంజ్ చేసుకోవాలన్నప్పుడు మనం ఇంటి సర్నేమ్తో కరెక్షన్ ఇవ్వాలి. కానీ ఇటువంటి సందర్భంలో ఏం అవసరం లేదండి, పిలిచేటువంటి పేర్లు మనం వైబ్రేషన్ ఇస్తాము, అదే పేరును సిగ్నేచర్గా తీసుకోవడం చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం సైన్ చేయాలనుకుంటే కూడా మనము ఇంటి పేరుతో సహా సైన్ చేయొచ్చు అంటారా లేకపోతే? సైన్కు మనం ఏం చేస్తున్నాము, ఇంటి పేరు ఉన్నదా లేదా అనేది ఎవరు అది సైన్ అనేటువంటిది గుర్తించేటువంటి విషయం కాదు అది. కాబట్టి మేము ఆ ఇంటి పేరు లేకుండానే ఏదైతే చేంజ్ చేసామో అదే దాన్ని సైన్గా తీసుకోమని చెప్తాం మేడం. అయితే అక్కలయ్య గారు ఇప్పుడు మీ పేరును కరెక్షన్ చేస్తున్నానండి. మీకు నెంబర్ 1 వైబ్రేషన్లో పెడుతున్నాను. అయితే AAKKALAIAHHగా మీ పేరును తీసుకోవడం జరుగుతుంది. అయితే అక్కలయ్య గారు ఇక్కడ ఇంకో ఏ యాడ్ చేసినని చెప్పేసి ఆకలయ్య అనేటువంటి చదవడానికి ప్రయత్నం చేయకండి, అక్కలయ్యనే. ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఇంగ్లీష్లో భాషలో ఉంది కనుక అక్కలయ్య, ఇక్కడ అక్కడ హెచ్ యాడ్ అయిందండి. ఇలా యాడ్ అయినప్పుడు మీది ఏ సంఖ్య బలంలో వచ్చిందో ఇప్పుడు మనం చూసుకుందాం. మొదటగా మీ యొక్క దీన్ని మీకు పైథాగరస్ సిస్టంలో నేను సెట్ చేయడం జరుగుతుంది. 1 1 2 2 1 3 1 9 1 8 8 ఇవన్నీ యాడ్ చేద్దాం మేడం. ఇప్పుడు మనం 8 8 16 17 26 27 30 31 32 33 35 36 37 37 10 అగైన్ 1 నెంబర్ 1లో వచ్చారు. 37 అనేటువంటి నెంబర్ని మనం లీడర్ నెంబర్ అంటాం, ఎంపరర్ నెంబర్ అని కూడా అంటాము. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని, మనకు బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా మనం అక్కడ సక్సెస్ రేట్ను చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కలయ్య గారు ఇప్పుడు 37 నెంబర్లో వచ్చేసారు. అంటే మీ ఈ 37 నెంబర్లో ఉన్నటువంటి మీ పేరును మీరు ప్రతిరోజు ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో ఒక రూల్డ్ నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్లో ప్రతిరోజు 37 సార్లు 37 రోజులు కనుక రాసినట్లయితే ఒక కోర్స్ కంప్లీట్ అవుతుంది. అగైన్ 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ కోర్స్ కంప్లీట్ చేయండి. అదే మాదిరిగా ఇలా మీరు 10 కోర్సులు కనుక చేసుకున్నట్లయితే మీకు ఎంటైర్ లైఫ్ మొత్తము కూడా చాలా ఆనందంగా గడవడానికి, సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది అక్కలయ్య గారు. అయితే అక్కలయ్య గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్. అతని లైఫ్ ఎలా ఉంటుంది ఏందనేది తెలుసుకుందాం. ఓకే మేడం, ఓకే. దాని గురించి కూడా కాస్త అక్కలయ్య గురించి కంప్లీట్, అంటే మీరు ఈ వివరణ ఇచ్చారు కదా, ఇంకా దాని గురించి పూర్తి వివరణ మాకు ఇవ్వండి. ఓకే మేడం, తప్పకుండా. ఇందాక మీరు చాలా వివరంగా అక్కలయ్య గురించి చెప్పారు కదా సార్, యాక్చువల్గా అతని గురించి ఇంకా మరిన్ని వివరాలు మాకు తెలియజేస్తారు. ఓకే మేడం, తప్పకుండా. అక్కలయ్య గారు మీకు మీ యొక్క సంఖ్యాబలం 37లో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని విషయాలు ఇంకా ముందుకు వెళ్తున్నాము. అక్కలయ్య గారు మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 1 5 9 మీ లక్కీ నెంబర్లు అవుతాయండి. మీకు అన్లక్కీ నెంబర్ వచ్చేసి 2 అన్లక్కీ నెంబర్ అవుతుందండి. అదే మాదిరిగా ఇంకా ఈ బాగా అదృష్టాన్ని ఇవ్వాలంటే మీకు 1వ నెంబర్ బాగా అదృష్టాన్ని ఇస్తుందండి. అదే మాదిరిగా మీకు లక్కీ డేట్స్ వచ్చేసినట్లయితే 1 5 9 10 14 అదే మాదిరిగా 18 19 23 27 28 ఇవి అక్కలయ్య గారికి లక్కీ డేట్స్ అవుతున్నాయి మేడం. అదే మాదిరిగా అక్కలయ్య గారి యొక్క అన్లక్కీ డేట్స్ వచ్చేసి 2 11 20 29 అనేటువంటివి అన్లక్కీ డేట్స్ అవుతున్నాయి.
అక్కలయ్య గారు మీరు ఏ పనిని కొత్తగా ప్రారంభించినా ఈ డేట్స్లో పొరపాటున కూడా మీరు ఏ పని కూడా మీరు ప్రారంభించొద్దు. ఒకవేళ ప్రారంభించినట్లయితే మీరు అక్కడ మీరు పని యొక్క ఫలితాన్ని మీరు అనుకున్న పద్ధతిలో మీరు అనుకున్న విధంగా రీచ్ అవ్వలేరండి. కాబట్టి ఈ డేట్స్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ పని కూడా ప్రారంభించకండి. అదే మాదిరిగా లక్కీ డేట్స్ వస్తే అక్కలయ్య గారు మీకు ఆదివారము, మంగళవారము, బుధవారము లక్కీ డేస్ అవుతున్నాయండి. ఏదైనా పని చేయాలన్నప్పుడు డేట్స్ ఒకవేళ మీకు అనుకూలంగా లేనప్పుడు ఈ డేస్ను ప్రామాణికంగా చేసుకొని కూడా ఏదైనా పని ప్రారంభించవచ్చు. అయితే అక్కలయ్య గారు ఈ డేస్లో ఎక్కువగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటిది బుధవారము బాగా అదృష్టం ఇస్తుందండి. అదే మాదిరిగా అక్కలయ్య గారు మీకు అన్లక్కీ డే వచ్చేసి సోమవారము అన్లక్కీ డే అవుతుందండి. ఈ డేలో ఏ పని కూడా మీరు కొత్త పనులను ఏవి కూడా ప్రారంభించకండి. ఇంకా మీ అదృష్ట సంవత్సరం ప్రారంభము మీకు 32వ సంవత్సరం వయసు. మేడం ఇతను 32వ సంవత్సరం వయసు రీచ్ అయ్యేటప్పటి నుండి అతని యొక్క అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంటుంది. అంటే ఇప్పుడు మనం అతనికి మంచి చక్కటి సంఖ్యాబలం ఇచ్చాం కాబట్టి అతను 32 సంవత్సరాలు కనుక రీచ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా అతని యొక్క లైఫ్లో చేంజెస్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇంకా లక్కీ ఇయర్స్ వచ్చేసి అక్కలయ్య గారు 23, 32, 41, 50, 59, 68, 77, 86 ఈ సంవత్సరాల వయసులో మీరు రీచ్ అవుతుంటే మీకు అక్కడ బాగా అదృష్టం కలిసి వస్తుందంటే అంటే మ్యారేజ్ అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ, ఇంకా జాబ్ రావడం కానీ, ఇంకా ప్రమోషన్ రావడం కానీ, ఇలా రకరకాలైనటువంటి మీకు సంబంధించినటువంటి మంచి న్యూస్ వినడము ఇలాంటివి జరుగుతాయండి. అదే మాదిరిగా అక్కలయ్య గారు మీకు కలిసి వచ్చేటువంటి కలర్స్ కనుక తీసుకున్నట్లయితే బూడిద రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుందండి. అంటే ఈ కలర్ క్లోత్స్ వేయడానికి ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ కర్చీఫ్ పైన ఈ కలర్లో ఉన్నటువంటి కర్చీఫ్లు మీరు వాడుతూ ఉంటే మీరు మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా అన్లక్కీ కలర్ కనుక వచ్చినట్లయితే బ్లాక్, నలుపు కలరు మీకు దురదృష్టాన్ని ఇస్తుందండి. పొరపాటున కూడా మీరు నలుపు రంగు వస్త్రాలను వాడకండి. ఒకవేళ మీరు హిందూ సాంప్రదాయం ప్రకారము మాలాధారణ చేస్తే కొంతమందికి అది కూడా డౌట్ రావచ్చు కదా మేడం, అయ్యప్ప పూర్తిగా నలుపు రంగు వేస్తారు కదా, అలా దైవికమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేటప్పుడు నిరభ్యంతరంగా బ్లాక్ కలర్స్ వాడొచ్చండి. మిగతా సందర్భంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా నల్ల కలర్ మాత్రం వాడకండి. అదే విద్యా విషయానికి వచ్చినట్లయితే ఇంజనీరింగ్లో మీరు రాణించడానికి అవకాశం ఉంటుందండి. సివిల్ కానీ మెకానికల్ బ్రాంచెస్లో మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా సిఏ వంటి కోర్సులలో కూడా మీరు అద్భుతంగా రాణించేదానికి అవకాశం ఉంటుందండి. ఇంకా వ్యాపార విషయానికి వచ్చినట్లయితే కమిషన్ వ్యాపారం కానీ, లేదా కాంట్రాక్ట్ కానీ, ఏజెన్సీలు కానీ, లేదా స్టీలు లోహ పరిశ్రమలు లాంటి వాటిలలో అతను ప్రయత్నం చేసినట్లయితే అతని యొక్క వ్యాపార రీత్యా కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేడం. అదే మాదిరిగా అక్కలయ్య గారి యొక్క లక్కీ స్టోన్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం రాళ్ళు రత్నాలు పెడుతున్నారు కదా మేడం, ఆ పద్ధతిలో కనుక చూసినట్లయితే అక్కలయ్య గారికి ఎమరాల్డ్, దీన్ని తెలుగులో జాతి పచ్చ అంటాము, ఈ పచ్చరాయిని మోర్ దెన్ 5 క్యారెట్స్ 5 క్యారెట్ల బరువు కలిగినటువంటి దాన్ని రైట్ హ్యాండ్ ఈ స్మాల్ ఫింగర్కు ధరించాలండి. ఇది బంగారపు ఉంగరంలో కానీ వెండి ఉంగరంలో కూడా ధరించవచ్చు. అక్కలయ్య గారు అదే మాదిరిగా మీకు పగడం కూడా పడుతుంది, కోరాలు అంటారు దీన్ని, మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్ వీటిలో కూడా ధరించవచ్చు. అదే మాదిరిగా అక్కలయ్య గారు మీరు ఇంకా లక్కీ మెటల్ అంటే మనం ఏ లోహం మీకు బాగా పడుతుందంటే బంగారం బాగా పడుతుంది మేడం ఇతనికి. కాబట్టి ఈ ఉంగరాలు కూడా బంగారంలో ధరిస్తేనే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అక్కలయ్య గారు మీకు డిరెక్షన్ వచ్చేసి అంటే మీ అదృష్టం ఇచ్చేటువంటి దిక్కు లేదా దిశ కనుక వచ్చినట్లయితే ఉత్తర ఫేసింగ్ ఉన్నటువంటి ఉత్తర దిశ అతనికి బాగా కలిసి వస్తుంది. అంటే అతను నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంట్లో ఉండడం కానీ, ఆఫీస్లో కూడా తను నార్త్ ఫేసింగ్ వైపు చూస్తున్నట్టుగా క్యాబిన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యవహారము అతను చేసినప్పుడు కూడా ఈ నార్త్ ఫేసింగ్లో ఉండి వ్యవహరించినట్లయితే చక్కటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కలయ్య గారు. అదే మాదిరిగా ఆహారం విషయానికి వచ్చినట్లయితే అక్కలయ్య గారు మీరు వాల్నట్, పిస్తా, తర్వాత ఆవు పాలు, నెయ్యి, ఆకుకూరలు, అత్తిపండు, ఓట్స్ ఇలాంటి వాటిని ఆహారంలో కనుక చేర్చుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం అనేటువంటిది మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అక్కలయ్య గారు. మీ యొక్క జీవితంలో ఆరోగ్య విషయాన్ని కనుక చూసినట్లయితే మీరు బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత గుండె జబ్బులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వెన్ను నొప్పి వంటి వ్యాధులు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి అక్కలయ్య గారు. కాబట్టి ఆ విషయంలో కాస్త మీరు జాగ్రత్త వహించాలి.
ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే బీపీ, షుగర్, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. అయితే మీరు కొన్ని దానాలు చేసినట్లయితే మీకు ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందండి అక్కలయ్య గారు. మీరు ఏంటంటే పగడం కానీ సొరకాయలు వీటిని మీరు ముత్తైదువకు అంటే పుణ్యస్త్రీకి దానం కనుక చేసినట్లయితే, సాయంకాలం పుణ్యస్త్రీకి కనుక దానం చేసినట్లయితే మీకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండి మంచి పుణ్యాన్ని మీరు సంపాదించుకున్నట్లు అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అక్కలయ్య గారు ఇంకా మీరు చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటంటే లైఫ్లో మీరు చేయాల్సినటువంటిది, మీరు మీ యొక్క సోదరులతో సైక్యతగా ఉండండి, వారికి చేదోడు వాదోడుగా ఉండండి. అలా ఉన్నట్లయితే, మీరు ఇంత చిన్న విషయం చెప్తున్నారని మీరు అనుకోకండి, ఈ విషయము పెద్ద హోమం చేసిన దానికంటే ఎక్కువ మీకు రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ సోదరులతోటి సైక్యతగా ఉండడము, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నట్లయితే, కలిసిమెలిసి ఉన్నట్లయితే అనేక రకాలైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కలయ్య గారు. ఇంకా ఆరాధ్య దైవానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, న్యూమరాలజీ ప్రకారం కూడా మనకు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకు ఫలితాలు వస్తాయనేటువంటి విషయం మనకి ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అయితే దాని ప్రకారం కనుక చూసినట్లయితే అక్కలయ్య గారు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామి చుట్టూ 7 ప్రదక్షిణలు అలా 9 మంగళవారాలు కనుక చేసుకున్నట్లయితే అక్కలయ్య గారు మీరు అనుకున్నటువంటి కోరికలు అనతి కాలంలో నెరవేరి చక్కటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కలయ్య గారు చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, అక్కలయ్య గారు నేను నేమ్ కరెక్షన్ చేసినటువంటి విషయాన్ని అంటే 37 సంఖ్యాబలములు మీకు పేరు కరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒక రూల్డ్ నోట్బుక్ పెట్టి ప్రతిరోజు 37 సార్లు 37 రోజులు రాసినట్లయితే కోర్స్ కంప్లీట్ అవుతుంది. 2 to 5 డేస్ బ్రేక్ ఇచ్చేసి అగైన్ మళ్ళీ రిపీట్ కోర్స్, అలా 10 కోర్సులు చేయండి. మీరు మీ యొక్క పేరును 1, 10, 19, 28 డేట్స్లో కోర్సు రాయడం ప్రారంభించండి, లేదా ఆదివారం చూసుకొని కోర్సు రాయడం ప్రారంభించండి. ఎట్టి పరిస్థితుల్లో పక్కన సీరియల్ నెంబర్స్ వేయకండి. ఈ కోర్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నోట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైనా పుణ్య నదిలో నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేయండి. దైవ కార్య నిమిత్తము ఎక్కడికైనా టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పుణ్య నదిలో నిమజ్జనం చేసినట్లయితే మీ యొక్క జీవితం మొత్తము కూడా ఎంటైర్ లైఫ్ ఆనందంగా ఉండడానికి, సాఫీగా గడవడానికి అవకాశం ఉంటుందండి అక్కలయ్య గారు. థ్యాంక్ యూ అక్కలయ్య గారు. చూశారు కదండి, రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ఏనుగుల వెంకటరెడ్డి ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త ఎంత చక్కగా వివరించారంటే అరటిపండు ఒలిచినట్లు చాలా చక్కగా వివరించారు. ఎవరైనా సరే సార్ దగ్గరికి వచ్చేసి తమ పేరును కనుక కొంచెం చక్కగా మార్చుకున్నట్లయితే అద్భుతమైన జీవితాన్ని చూడగలవచ్చు. ఓకే సార్. సార్ మరి మీరు న్యూమరాలజీ చెప్పాలనుకుంటే మీ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా? ఓకే మేడం, నేను గురు ఆదివారాల్లో హైదరాబాదులో నవత ట్రాన్స్పోర్ట్ రాజధాని హోటల్ అపోజిట్ లైన్లో ఆటో సాయి నగర్లో మా ఆఫీస్ ఉందండి. గత 10 సంవత్సరాల నుంచి అదే ఆఫీస్లో మేము ఉండడం జరుగుతుంది. మాకు మీరు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్లో కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మేము అక్కడి నుంచి పికప్ చేసుకొని మేము తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని. అదే మాదిరిగా ఇంకా మా సర్వీస్ ఎలా ఉన్నాయంటే రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నాయి, కానీ మీరు అడ్వాన్స్గా మీ యొక్క పేరును రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ ప్లేసెస్కు, అంటే మేము కొత్తగూడెం వెళ్తుంటాము, అదే మాదిరిగా హన్మకొండ వెళ్తాం, నల్గొండ వెళ్తాం, నకరికల్ వెళ్తుంటాం, ఇట్లా రకరకాల బెంగళూరు వెళ్తున్నాము, అదే మాదిరిగా వైజాగ్ వెళ్తున్నాము. అయితే ముందుగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే అక్కడ ఏ డేట్లో మేము రావడం జరుగుతుందో క్లయింట్స్కి మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ టైం ఇవ్వడం జరుగుతుందండి. అదే మాదిరిగా ఇంకా ఈ న్యూమరాలజీతో పాటుగా మేము మనిషి ఫేస్ చేస్తున్నటువంటి అనేక సమస్యలను కేవలం 100 రోజులలోనే తమ సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా ఒక విష్ బాక్స్ అనేటువంటిది రూపొందించడం జరిగిందండి. మన యొక్క కోరికలను ఆ విష్ బాక్స్లో కనుక బంధించి ప్రతిరోజు మనము ఏదైతే కోరికను మనము అందులో బంధించామో ప్రతిరోజు ఆ కోరికను గుర్తు చేసుకుంటున్నట్లయితే మనకు 100 డేస్ లోపలనే మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విష్ బాక్స్ ద్వారా కూడా మీ యొక్క సమస్యలను నివృత్తి చేసుకోగలరని కోరుతున్నాము. అదే మాదిరిగా ఇంకా ఎవరైనా ఈ న్యూమరాలజీ పైన ఆసక్తి ఉన్నవారికి, అంటే నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారికి మా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసులో మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ సేవలు కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఇంకా దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా మా క్లయింట్స్ ఉన్నారండి. వారందరూ కూడా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కానీ పేరును కానీ మాకు వాట్సాప్ చేసి మేము పోస్టల్ సర్వీస్ కానీ వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళు సర్వీస్ వినియోగించుకుంటున్నారు. వ్యక్తిగతంగా మాకు కలవలేనటువంటి వాళ్ళు ఇలా మీరు పోస్టల్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ఏనుగుల వెంకటరెడ్డి
ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త చాలా చక్కగా వివరించారు. ఎవరైతే పేరు చక్కగా చేంజ్ చేసేసుకొని తమ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ సంఖ్యాశాస్త్రాన్ని మనం అనుసరించాల్సిందే. థ్యాంక్ యూ ఏనుగుల వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఏనుగుల వెంకటరెడ్డి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. V3 ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు మీ V3 న్యూస్లో.